अस्सलामुअलैकुम आदाब, मैं खुज़र याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। इक़्तिदार में रहते हुए क्या कविता को BC याद नहीं आए? ख़वातीन के बारे में कभी बात की क्या? महेश कुमार गौड़ का सवाल। आरोग्य पाठशाला तलबा के लिए रोशन मुस्तक़बिल की राह, रणदेविया नगर में ज़िला कलेक्टर राजेश शीशा ने प्रोग्राम का आगाज़ किया। 9 जुलाई को मरकज़ के ख़िलाफ़ एहतजाजी लहर, मुल्क गिर हड़ताल को कामयाब बनाने के लिए मजदूर यूनियंस का ऐलान। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। आदिलाबाद ज़िले में यूरिया की कोई किल्लत नहीं, किसान गैर ज़रूरी फ़िक्र ना करें, ज़रई अफसर का बयान। और अब खबरों की तफसील। TPCC सदर महेश कुमार गौड़ ने कहा कि BC रिजर्वेशन पर कविता का AICC सदर खरगे को ख़त लिखना मज़ही का कैद है। इन्होंने सवाल किया कि कविता यह ख़त BRS लीडर की हैसियत से लिख रही हैं या जागृति सदर के तौर पर। क्या इक़्तिदार में 10 साल रहते हुए कविता ने कभी BC के बारे में बात की? क्या 2014 था 2018 के दौरान काबीना में कोई खातून ना होने पर उन्होंने कुछ कहा? क्या वो कभी ख़वातीन के मसाइल पर आवाज़ उठाई? इन्होंने बताया कि कल LB स्टेडियम में सामाजिक समर भपरी के नाम से एक प्रोग्राम होगा जिसमें AICC सदर खरगे खिताब करेंगे। 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తాం. ఒక్క ప్రెస్ క్లిప్పింగ్ ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత ఎమ్మెల్సీగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ బీసీల విషయం మాట్లాడితే, ఎస్ వీఆర్ ద ఛాంపియన్స్, SC ST BC మైనారిటీకి కాంగ్రెస్ పార్టీయే అండా. ఎందుకు చెప్తా ఉన్నానే మాట? ఎన్నికలకు ముందు మేము మాటిచ్చినాం, కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని ఇచ్చిన మాట, దానికి అదనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి 40% రిజర్వేషన్ కాకుండా విద్యా ఉపాధులు కూడా చట్టం తీసుకొచ్చినాము. ఇది మా ఘనత. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. కుల సర్వే చేశాము. 56% బీసీలు ఇక్కడ ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ కేంద్రానికి పంపించినాం. ఇది మా చిత్తశుద్ధి. ఆవిడ వాళ్ళు అంటా ఉంది, నేను బీసీల కోసం ఉద్యమం చేసినాను. మీకు ఎవరైనా గుర్తుందా? ఆవిడ ఎక్కడుంది? మేము బీసీ చట్టం చేసినప్పుడు, రాష్ట్రంలో బిల్లులు చేసినప్పుడు ఎక్కడుంది ఆవిడ? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడుంది ఆవిడ? లిక్కర్ రాణి గారు జైల్లో ఊకలు లెక్కబెడతా కూర్చుంది. మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం వాగ్దానం చేసిన రోజున, మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం డ్రాఫ్ట్లు చేసి రిజల్యూషన్ చేసిన రోజున ఇక్కడ ఉద్యమం చేసి, ఎక్కడ ఉద్యమం చేసింది? జైల్లో చేసిందా? బీసీల కోసం తప్పించి ఉద్యమం చేసింది ఏ జైల్లో చేసిందో నాకు అర్థం అవట్లేదు. ఎక్కడ చేసావమ్మా నువ్వు ఉద్యమం? అసలు టిఆర్ఎస్ నాయకులకు కానీ మీకు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు బీసీలు అడుగడును ముంచారు. ఎంతమంది బీసీ నిరుద్యోగులు ప్రాణాలు అర్పించినారు, ఉద్యోగాలు రాక చనిపోయినారు. ఆ పాపం, ఆ ఉసురు తెలిగే కదా మీరు అధికారం నుంచి దిగిపోయినారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఇదే నిరుద్యోగులు అడ్డం పెట్టుకుని ఉద్యోగం చేసి ఇలా నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి వారి కుటుంబాలు రోడ్డున పడితే 10 ఏళ్ళ అధికారంలో ఉండి 50,000 ఉద్యోగాలు ఇలాంటి పరిస్థితి మీకు.
మీరు ఉద్యోగులు ఇస్తే ఎంతమంది బీసీలకి న్యాయం జరిగేది? అది ఇవ్వరు. ఇలా మేము చట్టం చేసి పార్లమెంటుకి పంపినాము, కేంద్రానికి పంపినాము. బీజేపీ నాయకులు దీని మీద మాట్లాడరు, దీని మీద స్పందించరు. కవిత గారు కొత్త అవతారం ఎత్తుకొని ఆవిడేదో బీసీల కోసం చేసినట్టుగా ఉద్యమాలు చేసినట్టు ఎక్కడ చేసిందో నాకు అర్థమవుతలేదు. అంటే ఒక మహిళ ఉండి మొత్తం రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఒక మహిళ లేకుంటే ఆనాడు మాట్లాడే చాతకాని నువ్వు ఒక సాటి మహిళల గురించి ఎప్పుడైనా గలమెత్తినవా? ఇవాళ బీసీల గురించి, మహిళల గురించి, ఆమె కొత్త ఆవిడ దుకాణం జాగృతి నడుపుకోవడానికి కోసం ఏదో బీసీల గురించి మాట్లాడదంటే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో బీసీలు లేరు. फार्मूला ई कार रेस केस में आईएएस अफसर अरविंद कुमार से एसीबी अफसरान तीसरी मरतबा पूछगछ कर रहे हैं। इल्ज़ाम है कि बतौर हमदा डायरेक्टर उन्होंने बगैर काबीना मंजूरी के फंड्स मुंतकिल किए। उसी केस में साबिक वजीर व एमएलए केटीआर से भी पहले 2 बार तफ्तीश की जा चुकी है। केटीआर के 16 जून को दिए गए बयान की बुनियाद पर अरविंद कुमार से सवालात किए जा रहे हैं। जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने राणा दिव्या नगर ZP हाई स्कूल में दूसरे मरहले के आरोग्य पाठशाला प्रोग्राम का आगाज़ किया। इन्होंने सेहत से मुताल्लिक़ 6 उसूलों पर मबनी किताबों का इजरा किया और मोबाइल के इस्तेमाल से होने वाले मुज़िर असरात पर तुलबा की पेशकश को सराहा। इन्होंने कहा कि ज़िले की 251 स्कूल व कॉलेजों में इस साल आरोग्य प्रोग्राम नाफिज किया गया है। పాఠశాల ఆరోగ్య కళాశాల కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నాము, రెండవది ఈసారి మనం ఏమేం కొత్తగా చేయగలుగుతున్నాము, ఈ రెండింటి గురించి నేను వివరిస్తాను. సో ఫస్ట్ థింగ్ అంటే మీ అందరికీ తెలుసు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక వర్డ్ ఉంటుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఇప్పుడు ఇండియా కానీ తెలంగాణ కానీ యూత్ పిల్లలు సంఖ్య పర్సెంటేజ్ ఏవైతే ఉన్నాయో మొత్తం పాపులేషన్ లో పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు మొన్న ఎవరైనా పేపర్ లో చదివితే నీతి ఆయోగ్ ఒక మీటింగ్ అయింది. నీతి ఆయోగ్ తెలుసా అందరికి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ ఒక మీటింగ్ ఉంటుంది, దాంట్లో ప్రధానమంత్రి గారు చైర్మన్ ఉంటారు, తర్వాత అందరూ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పాల్గొంటారు. ఆనాడు నీతి ఆయోగ్ లో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ 2047 ఒక డాక్యుమెంట్ ప్రవేశపెట్టారు. ఆ డాక్యుమెంట్ లో ఏముంది అంటే మన 10 సంవత్సరంలో $1 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణ రాష్ట్రంది $1 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. అంటే ఇవి తయారవ్వాలి అంటే యూత్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జాబ్స్ ద్వారా కానీ, బిజినెసెస్ ద్వారా కానీ, చిన్న వ్యాపారాలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ అన్ని ఏవైతే సెక్టర్స్ ఉన్నాయో అవి మంచి పర్ఫార్మ్ చేస్తేనే మళ్ళీ మనం ఆ ఏవైతే ఉద్దేశం పెట్టామో ఆ ఉద్దేశం రీచ్ అవ్వగలుగుతాం. అవి చేయాలి అంటే దాంట్లో ఎవరైతే యూత్లు పని చేస్తారు, వర్క్ ఫోర్స్ అంటాము, ఆ వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు గంటలు ఏవైతే పని చేస్తారో, ఒకవేళ దినంలో 8 గంటలు పని చేస్తున్నారు అంటే 8 గంటల్లో వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత, వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్నారంటే దానికి కంట్రిబ్యూషన్ ఎంత, అంటే అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొడక్టివిటీ రీచ్ అవ్వాలి అంటే తప్పకుండా నాలెడ్జ్ తో పాటు హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. यापलगुड़ा पुलिस रिजर्व बटालियन के RSI गोपी ने कहा कि घर में सुकून के लिए बुजुर्गों और बीवी को बराबरी का दर्जा देना ज़रूरी है। इन्होंने बुजुर्गों में निगरान अशिया और फल तकसीम किए और उनकी तफसीलात हासिल की। इन्होंने कहा कि जैसे जैसे उम्र बढ़ती है बड़ों के मिजाज को समझना ज़रूरी है। రమేష్ సార్ని కూడా సాధారణంగా ప్రెస్ అక్కడ వేదికపైకి రావాల్సిందిగా, అదేవిధంగా ఏసీ భూమన్న సార్ని కూడా చేసి సరిపోలేదా? ఓకేనా? ఓకే. అండ్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడికి రావాల్సిందిగా, ఇక్కడికి రావచ్చు. ఐపీఎస్ వారి యొక్క సూచన మేము రావడం జరిగింది సార్. అదేవిధంగా ఈ యొక్క ఓల్డేజ్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి బిజీ షెడ్యూల్ లో కూడా
ఇక్కడ కావాలన్నా కూడా ఎల్లవేళలా మీకు సపోర్ట్ గా మేము ఉంటామండి. నా కొడుకు ఉన్నారు, నన్ను చూసుకుంటారన్న ధైర్యంతోనే మనం ఉండాలి. ఆఫీసర్ గారు చాలా బాగా మాట్లాడారు. ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం జరిగింది సార్. బాగా హెడ్ కానిస్టేబుల్ ఏవో పరిస్థితుల ప్రకారం రావచ్చు. మీ ఓపికకు మీ జోన్కు పోయి విజిట్ చేసి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అదే సార్, అంటే వాళ్ళు చిన్నపిల్లలతో సమానం సార్. 60-70 ఇయర్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు చంటి పాపతో సమానం. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంది సార్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే లివర్ మొత్తం ఖరాబ్ అయిందని చెప్పారు సార్. సో ఖచ్చితంగా లివర్ సర్జరీ. ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహిళా మూర్తులకు ఇన్స్పెక్టర్ గారు, శ్రీ కేంద్రీయ సతీష్ సార్, విధంగా ఈ యొక్క మన దగ్గరలో ఉన్నటువంటి సాయి లింగి, అదేవిధంగా ఈ యొక్క చైర్మన్ కేంద్రీయ సతీష్ గారు చిన్నపాటి కనీస అవసరాలు వాళ్ళ అకామిడేషన్ ని. సో ఈ ప్రోగ్రామ్ ని మా ఈ ఒక ట్రైనింగ్ భాగంలో విలీనం చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. సో ఇంతమందిని ఈ 50 మెంబర్స్ ని మనం ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులను చూసుకోవడానికే చికాకు పడుతుంటాం. ఒకనొక సందర్భంలో వాళ్ళని అరుస్తూ ఉంటాం. అందులో అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందులో ఎవరో ఏదో ఒక టైంలో మనం చిన్నపిల్లలని ఏ విధంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూసుకుంటారో వాళ్ళు పెద్ద ఎంత అవుతున్నా వాళ్ళు కూడా సేమ్ అదే ఏజ్ చిన్నపిల్లలాగా మనం ట్రీట్ చేసినప్పుడే వాళ్ళని చూసుకోగలము. సో ఆ మైండ్ సెట్ అనేది మనం ఇప్పుడు నుంచి డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు ఏజ్ పెరిగిన కొద్దీ మనం కొంచెం ఏజ్ మీద వస్తున్న కొద్దీ వాళ్ళు కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు. ఎప్పుడు కానీ 60-70 ఇయర్స్ దాటితే పెద్దవాళ్ళలో అల్జీమర్స్ అనేది ఒక సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. వాళ్ళు వస్తువు ఎక్కడ పెట్టిందో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం చిన్న ఏజ్లో మనం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 3-4-5 ఇయర్స్ వచ్చే వరకు మనకు కూడా ఏం తెలియదు. సో మనం తప్పటడుగులు వేసినా కానీ వాళ్ళే మనల్ని సరి చేయడం కానీ మనకు ఏ విధమైన అవసరాలు ఉన్నా కానీ చెప్పకుండా కానీ వాళ్ళు తీరుస్తూ ఉంటారు. సో సేమ్ అలాగే వాళ్ళు 60 ఇయర్స్ 70 ఇయర్స్ పైబడిన తర్వాత వాళ్ళకు కూడా చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. వాళ్ళు ఏది పెట్టిన వస్తువు ఒక దగ్గర పెట్టింది గుర్తుంచుకోరు. సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకొని ఓకే మనం చిన్నప్పుడు ఇలా చేస్తాం కాబట్టి మన తల్లిదండ్రులు ఏజ్ అయిపోతారు వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానంగా ఉంటారు కానీ మైండ్ సెట్ మనకు ఉంటేనే వాళ్ళని మనం బాగా చూసుకుంటాం. అంతేగాని వాళ్ళని పెద్దదానికి చిరాకు పడితే వాళ్ళు కావాలని ఏం చేయరు. జస్ట్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. మన ఇంట్లో కూడా అప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడనే వాళ్ళు మనం కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ ఉమ్మేయడం కూడా జరుగుతూ ఉంటాయి. మనం చిన్నప్పుడు అవన్నీ వేసి వచ్చినాం ఈ స్టేజ్కి. సో మనం కూడా 70 ఇయర్స్ దాటినప్పుడు అలాంటివి ఖచ్చితంగా చేస్తాం. సో దానికే నా ఇల్లు ఖరాబ్ అవుతుంది, గొడవలు ఖరాబ్ చాలా చూశాను నేను. అంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. వేరే వాళ్ళ దగ్గర గొడవలు పడి వచ్చాను. మా దగ్గర బిడ్డలు కూడా చిన్న ఇట్లా అమ్మనాలతో గొడవ పడి గొడవలు పడే సంఘటనలు కూడా చూశాను నేను. అవన్నీ చూసి చెప్తున్నాను. సో ఇంట్లో కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మను అదేవిధంగా భార్యను ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే మన ఉద్యోగం సాఫీగా సాగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ మన ఉద్యోగరీత్యా మనం అక్కడిక్కడ ఉంటాం. ఫోన్లలో ఈ టార్చర్ ఉంటుంది. మీ అమ్మ ఇలా చేశారు, మీ భార్య ఇలా చేసిందని చెప్పి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ఉద్యోగంలో ఏదున్నా కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అన్నిటిగా బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళ కూడా చిన్నపిల్లలాగా ట్రీట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోగలం. CITU जिला सेक्रेटरी अनुमला किरण ने कहा कि 9 जुलाई की मुल्क गिल हड़ताल को कामयाब बनाने के लिए मजदूर तबका बढ़ चढ़कर हिस्सा ले। इन्होंने कहा कि मजदूरों की हासिल शुदा 44 कानूनी मुराआत को महदूद करके सिर्फ 4 लेबर कोड्स में तब्दील करना नाइंसाफी है। దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మికులందరికీ ఉద్యోగ భద్రత చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను CITU జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామీణ బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామీణ బంద్ను సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులను చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్సులు, ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా రైతాంగం ఎప్పటి నుండో అడుగుతూ ఉన్నారు, కనీస మద్దతు ధరలు ఇవ్వండి అని చెప్పేసి. రైతన్నలు పండించిన ప్రతి పంటకి కనీస మద్దతు ధరలను ఇస్తూ ఎంఎస్పి చట్టాన్ని చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. దానికి నిధులను కేటాయించి 700 రూపాయలు రోజు కూలీ ఇస్తూ 300 పని దినాలను కల్పించాలని ఈ సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల హక్కుల సాధన కోసం, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తాం. जिला जरिए अफसर श्रीधर स्वामी ने कहा कि आदिलाबाद में यूरिया की कोई किल्लत नहीं है। ज़िले में जुलाई के आखिर तक दरकार 17,000 मेट्रिक टन यूरिया में से इजाफी यूरिया दस्तियाब है। हर मरकज़ पर इंचार्ज तैनात किए गए हैं और ब्लैक मार्केटिंग की कोई गुंजाइश नहीं छोड़ी जाएगी। 5,50,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయడం జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే మనకు ఏప్రిల్ నుంచి ఈ జూలై ఎండింగ్ వరకు మనకు యూరియా అవసరము 17,000 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు మనకు 25,000 మెట్రిక్ టన్నులు యూరియా మనకు రావడం జరిగింది జిల్లాకు. అందులో ఇప్పటికి ఇంకా మనకు 15,000 టన్నులు యూరియా స్టాక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ స్టాక్స్ మనకు వివిధ మండలాల్లో అందరికి అందుబాటులో ఉన్నాయి. మనం మార్కెట్ ద్వారా సొసైటీ కూడా మనము ప్రతిరోజు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనము పంపించి ఏర్పడేస్తున్నాము. ఇక మండలంలో ఎక్కడ యూరియా కొరత లేదు. రైతులు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి సరిపడా యూరియా నిల్వలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ యూరియా ఎక్కడ బ్లాక్ మార్కెట్ తరలించడం లేదు. మనం ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ప్రైవేట్ కానీ సొసైటీ కానీ ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని వేయడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే మన డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఇక్కడ నుంచి మనం ఏదైతే మనం అలాట్మెంట్ చేసినామో అలాట్మెంట్ మనం మండలానికి పంపించడం జరుగుతుంది. వాళ్ళ అలాట్మెంట్ ప్రకారం ఆ సెంటర్కు యూరియా స్టాక్ వచ్చిన లేదా వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. అధికారుల ఆధ్వర్యంలో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఎక్కడ బ్లాక్ మార్కెట్ కానీ ఇతర రాష్ట్రాలకు తరలించే అవకాశం లేదు. అట్లా తరలిపోవడం జరగటం లేదు. हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कैंप से इस्तेफादा करते हुए लोग कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంట. సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్న మాకు నువ్వే కొండంట. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు. పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు. పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరుమై నిలిచినవో సీనన్న. ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న. కూరున హోరు నువ్వై ఓ సీనన్న. గుండెను తట్టినావు కంది సీనన్న. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు.
కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో. मंदसौर जिले के जनारम फॉरेस्ट डिवीजन दफ्तर का सामान कोर्ट ने जब्त कर लिया है। साबिक फॉरेस्ट मुलाजिम दर्शनाल राजम ने बरखास्तगी के बाद लेबर कोर्ट में केस दायर किया था, जिसमें अदालत ने 15 लाख से जायद रुपये देने का हुक्म दिया था। हुक्म की तामील ना होने पर अदालत ने दफ्तर का सामान जब्त कर लिया। గోవర్కని లేబర్ కోర్ట్ ఆదేశాల ప్రకారం లక్షిట్పేట్ కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ రజిత్ కుమార్, యూసఫ్, సంధ్యారాణి అందరు కలిసి డివిజనల్ ఆఫీస్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ జనారం జప్తు చేయడానికి వచ్చినాం. దర్శనాల రాజం సన్ ఆఫ్ ఉషాలు, ఆయనకు సంబంధించిన ఏరియల్స్ ఏమంటూ మన 2016 నుంచి వెళ్ళి 2021 వరకు 15,89,700 రూపాయలు సంబంధించిన అమౌంట్ ఆయనకు రాలేదు. సో కోర్టు ఆదేశం ఇచ్చింది, అతనికి డబ్బులు రాకపోవడం వల్ల ఆ సంబంధించిన ఫారెస్ట్ ఆఫీస్ని జప్తు చేసుకోవడం ఆదేశించింది. దాని ప్రకారం మేము ఇవాళ వచ్చి ఇక్కడ ఈ ఫారెస్ట్ ఆఫీస్ని జప్తు చేస్తున్నాం. बेला मंडल में खाद की किल्लत है। ये बात रेड्डी का युवजना संगम के जनरल सेक्रेटरी हरीश रेड्डी ने एक प्रेस कॉन्फ्रेंस के दौरान बताई। इन्होंने कहा कि हुक्काम किल्लत ना होने की बात कह रहे हैं, मगर खाद फरोश किसानों को किल्लत बताकर सता रहे हैं। हुक्काम फौरी मुआयना करें और नाइंसाफी ना होने दे बसूरत दीगर एहतजाज का इंतबा दिया। కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రైతులకు డిఏపీలకు ఎలాంటి కొరత లేదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే తీవ్రంగా కొరత ఉంది. మూడు రోజుల నుంచి రైతులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు, కానీ డిఏపీ దొరకడం లేదు. దుకాణదారులు ఏమని చెప్తున్నారు, రైతులకు లింకుల ద్వారానే ఇస్తామని చెప్తున్నారు. కొన్ని షాపులలో వాళ్ళకి దగ్గర డిఏపీ యూరియా వాళ్ళకు విక్రయిస్తున్నారు, కానీ రైతులకు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే కలెక్టర్ గారు దీనిపై చొరవ తీసుకొని టాస్క్ ఫోర్స్ అధికారులతో తనిఖీలు చేయాలని మేము డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తుంది. టాస్క్ ఫోర్స్ భాగంలో ఇక్కడ ఉన్న బేలా ఎస్ఐ గారు మరియు తహసీల్దార్ గారు సంబంధిత అధికారులు ఇప్పటి వరకు తనిఖీ ఎందుకు చేయడం లేదు? అంటే వాళ్ళతో కుమ్మక్కాయ ఏమన్నా జరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. TUCI रियासती नायब सदर के राजन्ना ने 9 जुलाई की मुल्क गिर हड़ताल को कामयाब बनाने की अपील की। इन्होंने बीड़ी फैक्ट्री में नोटिस देते हुए मुतालबा किया कि 4 लेबर कोड्स को मनसूख किया जाए, कम से कम उजरत 26,000 रुपये की जाए और GST 28% को कम करके बीड़ी सनअत को तबाही से बचाया जाए। వల్ల దేశవ్యాప్త సమ్మె ఉంది. ఇంత కనీస మెయిన్ డిమాండ్ ఏంటంటే కార్మికులకు మీ డబ్బు గవర్నమెంట్కి కడుతున్నారు, మన డబ్బు వాళ్ళకి ఇచ్చి మన డబ్బు మనకి ఇవ్వడానికే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు. మీ వేతనం నుంచే కదా, ఒక 115 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్లో మీ వేతనం నుంచి కడుతున్నారు. మనకు కట్టుతున్నటువంటి వేతనం వాళ్ళు జమ చేసుకొని మనకు పెన్షన్ రూపంగా ఇవ్వాలంటే మాత్రం ఇబ్బంది పడతా ఉన్నారు.
కాబట్టి కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. కాబట్టి దీనికి కనీస వేతనాలు 26,000 ఉండాలని గ్రాడ్యుయేట్ చట్టం అంటే 29 చట్టాలను 4 కోర్సుల మార్చి దానిలో గ్రాడ్యుయేట్ చట్టము, వేతనాల చట్టము, సర్వీసు చట్టము, యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కులను కూడా నిర్ధారించేటటువంటి లేని పరిస్థితులలో చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ కార్మికులు, ఎల్ఐసి కార్మికులు, బ్యాంకింగ్, అనేక రంగ కార్మికులందరూ రేపు జూలై 9న సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఆ సమ్మెలో అందరూ పాల్గొని మన నిరసన తెలియజేసి మనం 9,000 వచ్చేంత వరకు కూడా ఏ పోరాటం ఇచ్చినా అందులో పాల్గొనాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి. 9వ తారీఖు రోజు 10 గంటలకు మన ఆఫీస్ వారికి రావాలి మీరు అందరూ. कुमरम आसिफाबाद जिले के केरामेरी मंडल में मेन रोड से सावरे खेड़ तक मंजूर शुदा बीटी रोड मुकम्मल नहीं हुई। महज 2 किलोमीटर फॉरेस्ट परमिशन न होने के सबब काम रोक दिया गया है। बारिश की वजह से कीचड़ भरा रास्ता हादसात का बाइस बन रहा है। आवाम ने सादगी से मिट्टी डालने की भी मांग की है। डांबर रोड निर्मल जिला कलेक्टर अभिलाष अभिनव ने लक्ष्मण चांदा मंडल में अचानक दौरा करते हुए अस्पताल, स्कूल, आंगनवाड़ी व खाद्य दुकानों का मुआयना किया। इन्होंने असातिज़ा से कहा कि तलबा की सेहत को बेहतरीन बनाएं और क्लासरूम्स में अंग्रेज़ी व रियाजी के असबाख लेकर उनकी हौसला अफजाई करें। మామూలుగా కూడా మీరు ఇది ఎంత ప్రాపర్ గా పెడుతున్నారా? ఏం చేస్తున్నారు? ఇంటిలో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంటే ఏ పంట? అందరికీ వరియా? And these are the closing balances. మీ అందరూ డే 1 నుంచి ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ డే స్కూల్ ఇష్టం మీకు? ఏం ప్రాబ్లం లేదు. బుక్స్ వచ్చినాయా? అన్ని ఏ అంటున్నారు? ఇది న్యూ బుక్స్ ఆ ఓల్డ్ బుక్స్? జీరో ఆటో స్కూల్ సిఆర్టీ మీ ఇది ఎంఓఎన్డి లో చేయాలి. ఆ ఏమో పెయింటింగ్ ఓన్లీ చదవాలా లేకపోతే ఎక్కువ చదవండి. ఎంతమందికి 10/10 వస్తుందా ఈ క్లాస్ నుంచి? ఓన్లీ
खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। इक़्तिदार में रहते हुए क्या कविता को बीसी याद नहीं आए? ख़वातीन के बारे में कभी बात की क्या? महेश कुमार गौड़ का सवाल। आरोग्य पाठशाला तलबा के लिए रोशन मुस्तकबिल की राह, रणदेविया नगर में ज़िला कलेक्टर राजेश शीशा ने प्रोग्राम का आगाज़ किया। 9 जुलाई को मरकज़ के खिलाफ एहतजाजी लहर, मुल्क गिर हड़ताल को कामयाब बनाने के लिए मजदूर यूनियंस का ऐलान। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। आदिलाबाद ज़िले में यूरिया की कोई किल्लत नहीं, किसान गैर ज़रूरी फ़िक्र ना करें, ज़रई अफसर का बयान। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।